ఒక అబ్బాయి అదే పనిగా ఒక స్త్రీతో ఇతర పురుషుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే దానికి కారణం, దాని అర్థం ఇదే. నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి. పొగుడుతున్న వారందరికీ పల్లకిని మొయ్యకండి. కావాలని నిందించిన వాళ్ళు ఉంటారు. మీకు మంచి జరగాలని నిందించే వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రతిఫలం కోసం పొగిడే వాళ్ళు కూడా ఉంటారు అని తెలుసుకోవాలి. అలానే ప్రతీకారం కోసం పొగిడేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే, మనలోని లోపాలను, విశేషాలను అంతర్మాదనం చేసుకొని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారకులుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయని నువ్వు తెలుసుకోవాలి. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చెప్పేవాళ్ళు చెప్పి అలానే వెళ్ళిపోతారు. కానీ వినేవాళ్ళు మాత్రం రోజుల తరబడి, నెలల తరబడి విన్న వాటితో పెద్ద పెద్ద కథలు తయారు చేసుకొని, భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకొని పోతారు. అసలు బయటికి రాలేరు. చివరికి కథలైతే కంచికి వెళ్ళిపోతాయి. కానీ విన్నవారి జీవితాలు మాత్రం వీధిన పడిపోతాయి. అందుకే వినే సమయంలో అడ్డుకట్ట వేస్తే సమయం, సంబంధాలు, సంకల్ప శక్తి అన్నీ పొదుపు అవుతాయి. అర్థమైందా? జీవితం కూడా ఆనందమయమవుతుంది. గుర్తుంచుకోండి. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బ్రతిమిలాడుకోవడంలో అస్సలు తప్పులేదు. దారం తెగి హారంలోని ముత్యం పడిపోయింది అంటే దాన్ని మనం తిరిగి మళ్ళీ దండలో గుచ్చుతాం కదా. ఇది కూడా అలానే. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ విలువైన వాళ్ళు. నిజమే కదా. మట్టి పాత్రలో కలిసి భోజనం అనేది మనం చేసేటప్పుడు అందరిలో సహనం ఉండేది. అరిటాకుల్లో భోజనం చేస్తున్నప్పుడు బంధాలు పచ్చగా ఉండేది. లోహ పాత్రలో భోజనం చేస్తున్నప్పుడు సంబంధాల్లో ఆధునికతనం ప్రారంభమైంది. అలానే గాజు పాత్రలో భోజనం చేస్తున్నప్పుడు బంధాల్లో బీటలు పగుళ్ళు ఉండేవి. మరి ఇప్పుడు ధర్మాకోల్లో భోజనం దిగాక యూజ్ అండ్ త్రో లాగా ఉన్నాయి. అందరూ వాడుకొని వదిలేస్తున్నారు. నాకు గౌరవం లభించడం లేదు అని ఎప్పుడు కూడా అస్సలు బాధపడకండి. ఎందుకంటే గౌరవం అనేది ఎదుటివారి మనసులో ఉండే ఒక మంచి భావన అని తెలుసుకోవాలి. దాన్ని నువ్వు ఎలా పొందాలో నీ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. నిజమేనా? నువ్వు నీ జీవితం కోసమే కష్టపడుతున్నావు కదా. గుర్తుంచుకో. కాబట్టి నీ కష్టం ఎప్పటికీ కూడా వృధా కాదని తెలుసుకో. నువ్వు చిందించే ప్రతి చెమట చుక్క 100 రెట్లు ఆనందాన్ని, నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు 1000 రెట్ల సంతోషాన్ని తీసుకొస్తాయి. ఒక విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొక్క నాటిన వెంటనే పెరిగిపోయి ఫలాన్ని ఇవ్వదు కదా. అలానే కష్టపడిన వెంటనే నీకు ఫలితం దక్కదు. దేనికైనా సమయం రావాలి. దేనికోసమైనా వేచి చూడాలి. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఇలాంటివి ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటాయని తెలుసుకో. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలని నేర్చుకుంటారు. మరికొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు. ఇంకొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. అసలు జీవితం అంటేనే ఒక పాఠశాల. పిల్లవాడికి అన్నం ఎలా పెట్టాలో తల్లికి తెలుసు. ఆలస్యంగా పెట్టడానికి కారణం కూడా అమ్మకే తెలుస్తుంది. అది ఎవ్వరికీ అర్థం కాదు. కేవలం భగవంతుని అనుగ్రహం కూడా అలానే ఉంటుంది. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే అందిస్తాడు. అర్థమవుతుంది కదా. ఎవరైనా సరే ఏదైనా చెప్తే మొదటిగా పూర్తిగా వినాలి. వెంటనే తొందరపడకుండా నిదానంగా ఆలోచించాలి. ఆ తరువాతే కదా అందులో సత్యమెంతో అసత్యమెంతో మీకు తెలిసేది. అది గ్రహించి అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఎడబాటును మిగులుస్తాయి, దూరాన్ని పెంచుతాయి. కానీ మనసుని ప్రశాంతంగా అస్సలు ఉండనివ్వదు.
ఒక్కటి చెప్తాను, గుర్తుంచుకోండి. వ్యక్తిని కాక వ్యక్తిత్వాన్ని నువ్వు ప్రేమించగలిగినప్పుడు పరాయి వాళ్ళు కూడా మనవాళ్ళు అవుతారు. మనవాళ్ళు అని అనుకుంటే దూరం ఉండదు. పరాయి వాళ్ళు అని అనుకుంటేనే దూరం దానికదే ఏర్పడుతుంది. సంబంధాలు కూడా దెబ్బతింటాయి. జాగ్రత్త. కోపంలో వచ్చిన మాటని నువ్వు పట్టుకొని కూర్చుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధని నువ్వు తెలుసుకున్నట్లయితే ఆ బంధం చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. మనకు కావలసిన ఆయుధాలు చిరునవ్వు, మౌనం. ఈ రెండు గొప్ప ఆయుధాలు మనతో ఉంచుకున్నట్లయితే ఎన్నో సమస్యలను మనం పరిష్కరించవచ్చు. చిరునవ్వుతో ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడతాము. మౌనంతో అసలు సమస్యలు రాకుండానే మనం జాగ్రత్త పడవచ్చు. అర్థమైందా? ఒక సమస్య చెడ్డదైనా పెద్దదైనా సరే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట నువ్వు చిరుబురులాడితే వాతావరణం మారిపోతుందని తెలుసుకో. అప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి చిన్న మాట వివాదం అవుతుంది, పెద్ద గొడవకు దారితీస్తుంది. అనుబంధం బలపడాలి అంటే స్వేచ్ఛ అవతలి వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే కదా సమస్య చిన్నది అయినా సరే పెద్దది అయినా సరే చాలా త్వరగా సాల్వ్ అయిపోతుంది. నువ్వు చెప్పేది నిజమే అయినా సరే ఎదుటి వ్యక్తి వినడానికి ఇష్టపడుతున్నారా లేదా అని ఒక్కసారి ఆలోచించు. వాళ్ళకి ఇష్టం ఉంటే చెప్పడం మంచిది, లేకపోతే చెప్పకపోవడమే మంచిది అని నువ్వు తెలుసుకోవాలి. అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా ఒకరిని మాటలతో అస్సలు బాధ పెట్టకు. నీ మాటలతో మనసుని గాయపరచుకు. జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎలా ఉంటున్నాలో తెలుసుకొని అప్పుడు నువ్వు మాట్లాడు. ఒకరిని నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ మనిషి మీద నమ్మకం ఉండాలి. నమ్మకం లేని చోట అమ్మ చెప్పినా నమ్మరు, ఆ బ్రహ్మ చెప్పినా నమ్మరు. మనల్ని కాదు అని ఎప్పుడైతే మనకు దూరంగా ఉంటున్నారో అంటే వారి మనసులో మనకి స్థానం లేనట్టే. మన దగ్గర దొరకని ఆనందం వేరే దగ్గర దొరుకుతున్నట్టే కదా. అలాంటి సమయంలో మన మనసు పడే బాధ ఎవ్వరికీ తెలియదు. ఆ బాధని మనం అనుభవించలేక ప్రతి క్షణం నరకంలా ఉంటుంది. అసలు ప్రేమకి నమ్మకమే పునాది అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే నీలో అనుమానం అనేది మొదలవుతుందో ఆ ప్రేమ అక్కడితో అంతమైపోయినట్లే. అందుకే తొందరపడి మనసుని ఇవ్వకండి. ఇచ్చాక వారు దూరమైన ప్రతిసారి నరకం అనుభవించి కంటే మీకు చావే బెటర్ అనిపిస్తుంది. అర్థమైందా? కొంతమంది ప్రేమించిన వాళ్ళ కోసం చావు అంచుల వాళ్ళకు కూడా వెళ్ళి ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా నిత్యం అనుమానిస్తూనే ఉంటారు. ఇక ఇప్పటికైనా మారి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి. మీ ప్రేమ నిజమైందని నిరూపించుకోండి. ఒక స్త్రీతో పురుషుడు ఇతరుల పురుషుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు అంటే ఆమె ఇతరుల పురుషుల గురించి ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోవడానికి అని అర్థం. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.